ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమా రిలీజ్ డేట్ ఉంది 27th. సో మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? మొత్తం సినిమా మస్తు ఉంటుంది అనిపిస్తుంది. మొత్తం ఫైట్ ఉంటుంది, మోడల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇందులో మరి ప్రభాస్ నీకు ఎట్లా అనిపించిండు? ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ఉంటాడు. అంటే ఇది ఫ్యూచరిస్టిక్ సినిమాలో కనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు మనకి యూనిట్స్ ఉంటాయి అంటున్నారు. ఫ్యూచర్లో యూనిట్స్ ఉంటే బాగుంటుందా, మనీ ఉంటే బాగుంటుందా? మనీ కావాలి. మనీయే కావాలి, యూనిట్స్ వద్దా? వద్దు. ఎందుకు అట్లా? మనీ ఉంటేనే కెమెరా కూడా చెప్పు. మనీ ఉంటే ఏముంటుంది, యూనిట్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? మనీ ఉంటే మంచిగా ఉంటుంది, అర్థమవుతుంది మంచిగా. యూనిట్స్ అంటే ఇంకా పాస్ చేసుకోవడమే ఉంటుంది కదా మరి అప్పుడు. ఏమో మరి నాకైతే తెలియదు. నీకేం తెలుసు మళ్ళీ? తినడం తెలుసు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు సినిమా గురించి నువ్వు చెప్పావు కదా, ప్రభాస్ కట్అవుట్ గురించి ఎట్లా ఉంది మళ్ళీ? గిల్లి ఉంటుంది. గిల్లి గిల్లి అంటే ఏంటి? సూపర్. ఓకే ఓకే. ఈ సినిమాలో దిశ పటాని హీరోయిన్గా ఉంది కదా, ఆ ప్లేస్లో అనుష్కని పెడితే బాగుంటుంది అంటున్నారు. ఎట్లుంటుంది మరి? అనుష్క బాగుంటుందా, దిశ పటాని? అదే డైరెక్టర్ ఇష్టం, ఇక మనం చెప్పలేము. హీరోగా నన్ను పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే. అండ్ ఓకే. అండ్ ఇంకా సినిమాలో చూస్తే నాగశ్విన్ ఇంతకుముందు మహానటి సినిమా తీసిండు కదా, సో అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ. ఈ రెండింటితో కంపేర్ చేస్తే మరి ఇప్పుడు వచ్చే ఫ్యూచరిస్టిక్ గ్రాఫిక్ సినిమా అనేది నాగశ్విన్ హ్యాండిల్ చేయగలుగుతాడా? తెలియదు మనకి, ఆయనకు అడగాలి, నాకు అడిగితే తెలియదు.